ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించి ఇలాగూ ఈ ఉదయకాల సమయమున నీ వాక్యం వినటకు మాకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోను కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము విలాపు వాక్యములు 5వ అధ్యాయము మొదటి 7 వచనములను చదువుకుందాం. యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యులు స్వాధీనమాయను. మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మను తరుమువారు మా మెడల మీద ఎక్కియున్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. పట్టకూటికై ఐగుప్తీయులకును అస్సూరీయులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయేరి, మేము వారు దోష శిక్షను అనుభవించుచున్నాము. విలాపు వాక్యములో రాసినది ప్రవక్త అయిన యిర్మీయా. ఆయన ఎప్పుడు భారము కలిగి కన్నీటితో తన ప్రజలైన వారి కోసము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన వాడిగా ఉండటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. ప్రతిసారి దేవుని యొక్క సమాచారం అనగా దేవుడు పంపించిన మాటలు వారికి తెలియపరిచినప్పుడు వారి కోసం భారము కలిగిన వాడిగా, వారి కొరకు వేదనతో ఆయన అనేక సార్లు మాటలను ప్రకటించిన తర్వాత ప్రార్థనతో లేకుంటే కన్నీటితో నింపబడి ఉండటం మనం చూడగలము. ఇప్పుడు మనము చదివిన వాక్య భాగములో కూడా ఆయన దేవుని సన్నిధిలో తన ప్రజలైన వారి కోసం అనగా ఇశ్రాయేలీల యొక్క విమోచన కోసము, వారి యొక్క బంధకముల నుండి వారిని ప్రభువు రక్షించినట్లుగా ప్రార్థన చేసే కార్యమును రాయటము చూడగలము. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు, వారు ఎలాగూ తిరిగి రాగలరు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో వేచి ఉన్న కార్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆయన దేవుని బిడ్డలైన వారు అనుభవిస్తున్న వేదనను, అవమానమును, వారు వెళ్తున్న కష్టతరమైన పరిస్థితులను దేవుని సన్నిధికి తీసుకొని రావటం చూడగలము. ఆయన ప్రార్థనలో ఇశ్రాయేలీలు లేకుంటే యూదులు అనుభవిస్తున్న వేదనను దేవుని సన్నిధికి తీసుకొని వస్తున్నారు. ఎలాగ మేము అవమానపరచబడుచు ఉన్నాము, ఎలాగ మా యొక్క స్వాస్థ్యము అన్యుల యొక్క స్వాస్థ్యముగా మార్చబడినది, ఎలాగ మా ఇంటిని అన్యులు ఆక్రమించుకొని ఉన్నారు, ఎలాగ మేము తండ్రి లేని వారిగా అనాథలముగా మార్చబడ్డాము, ఎలాగూ తల్లులు విధవరాండ్లుగా మార్చబడినారు, తాగేదానికి నీళ్లు కూడా మాకు రుణము చెల్లించి సంపాదించుకునే ఒక పరిస్థితిలో మనం ఎంత కష్టపడినా చెమట వచ్చినను మేము అలసిపోయినప్పటికీ మా పైన ఉన్నవారు మమ్మల్ని ఇంకనూ పని చేయటానికి తొందర పరచడం లేకపోతే వారు ఇంకా మమ్మల్ని వేదనకు గురి చేయటము ఎలాగున్నది అన్న కార్యములను దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చి మొదటిగా ఆయన అనుభవిస్తున్న వేదన లేకపోతే దేవుని బిడ్డలైన వారు అనుభవిస్తున్న వేదన గురించి చెప్పటం మనం చూడగలము. అలాగనే మా యొక్క పితరులు పాపము చేసినారు, మా పితరులు చేసిన కార్యములను బట్టి నీవు మమ్మల్ని శిక్షించి ఉన్నావు, అయినను మా పైన జాలి చూపించవా అని దేవుని సన్నిధిలో అడిగే కార్యమును ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మమ్మల్ని ఐగుప్తీయులు అసరీయులు వచ్చి మా పైన దాడి చేస్తున్నారు, వారికి మేము బానిసలుగా మార్చబడ్డాము, వారి చేతుల మేము అనగద్రొక్కబడ్డాము, ఆయనను మమ్మల్ని కనికరించుము అని దేవుని సన్నిధిలో ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మనకు నేర్పిస్తున్నది మొదటిగా మనం వెళ్ళాల్సిన పరిస్థితుల్ని దేవుని సన్నిధిలో చాలా తేటగా ఒప్పుకొని సరిచేసుకోవాలని. నీవు అనేక సార్లు శోధన గుండా వెళ్తూ ఉంటే ఇది నాకు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించే వ్యక్తిగా ఉండటము కాదు,
ప్రభువా ఈ శోధన గుండా వెళ్తున్నాను, నేను ఎందుకు ఈ పరిస్థితుల్లో వెళ్తున్నాను, నాకు ఇందులోనే బయటకు వచ్చేదానికి మార్గమును చూపించుము అని మొదటిగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నీ బలహీనతను సరి చేసుకుంటూ ఒప్పుకున్న ఎడల నీవు చేసే కార్యము, నువ్వు వెళ్తున్న కార్యములో ప్రభు యొక్క కృప నీకు అవసరమై ఉన్నది, లేకుంటే నీవున్న శోధనలను బయటకు రావాలంటే దేవుని యొక్క కృప నీకు అవసరమై ఉన్నదంటే నీవు శోధించబడుచున్న పరిస్థితులను దేవుని సన్నిధిలో చాలా తేటగా ఒప్పుకొని వాటిని దేవుని సన్నిధిలో ఆయన యొక్క కృపచేత క్షమించబడినట్లుగా, ఆయన యొక్క కృపచేత విడుదల పొందినట్లుగా మొదటిగా నీవు ప్రార్థన చేయవలసిన వ్యక్తిగా ఉన్నావు. నీవు వాటన్నిటిని ఒప్పుకొని సరి చేసుకుంటాం మాత్రమే కాదు, పితరులు చేసిన పాపము ఎలాగైతే ఇర్మియా ఇక్కడ ఒప్పుకున్నాడో, లేకపోతే వారు చేసిన పాపమును బట్టి మాకు వచ్చినది, ఆయనను ఈ శిక్ష మాకు తగదని ఆయన ఎలాగైతే ప్రార్థించినాడో అలాగూ నీవు కూడా అనేక సార్లు నీకు తెలియకుండానే నీ పితరుల పాపము నీ ఒడిలోనికి వచ్చి ఉండవచ్చు, అది నిన్ను వెంబడిస్తూ ఉండవచ్చు. నేనేం చేశాననే ప్రశ్న మాత్రమే కాదు, నా పితరులు చేసిన పాపమును కూడా క్షమించుము ప్రభువా, వారి యొక్క దోషములు మమ్మల్ని ఎక్కడ ఏలుబడి చేయనీయవద్దని దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకొని, దేవుని సన్నిధిలో వాటిని నీవు ప్రార్థన చేసి వాటి కోసం పరిష్కారం అడిగినట్లయితే ప్రభు నీ వైపు తన యొక్క దయగలిగిన హస్తమును చాచి నిన్ను విమోచించేవాడిగా ఉన్నాడు. అనేక సార్లు మనం చేస్తున్న కార్యం ఏమిటంటే ప్రార్థన చేస్తాం, కానీ ప్రభువుని ప్రశ్నించే ప్రార్థన చేస్తాం. ఎందుకు నన్ను ఈ కష్టంలో కూడా తీసుకువెళ్తున్నావు, ఎందుకు నాకు ఇది వచ్చినది, ఏం చేశాను నేను అన్న రీతిగా దేవుని సన్నిధిలో ప్రశ్నిస్తూ ఉంటాము. మనము ఎందుకు ఈ స్థితిలో ఉన్నామో దానికి కారణమైనవి ఏమిటో అని మొదటగా పరీక్షించుకొని వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టని వారిగా అనేక సార్లు ఉండటాన్ని బట్టి దేవుని యొక్క విడుదల, ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క సంపూర్ణమైన కాపుదల నీ జీవితంలో నుండి నీవు పోగొట్టుకుంటున్నావు. ఇశ్రాయేలీయులకు అనేక సార్లు ప్రభు హెచ్చరిక ఇచ్చినాడు, నా కార్యములను జ్ఞాపకం చేసుకోండి, నాకు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోండి, నా బిడ్డలైన మీరు విగ్రహాల వైపు చూడకూడదని ప్రభు ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ వారు మరలా వెళ్ళి చేసిన కార్యం ఏమిటంటే విగ్రహాలను పూజించినారు, విగ్రహపు వైపు చూసినారు, అన్యాచారాల వైపు చూసినారు. దేవుని బిడ్డలై ఉండవలసిన వారు అన్యులతో సాంగత్యము కలిగి ఉండి దేవుణ్ణి దుఃఖపరిచిన వారిగా ఉన్నారు. ఈ జీవితంలో ఇలాంటి ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి పరీక్షించుకో. అన్యులతో సహవాసము కలిగి, అన్యులతో నీవు కలిసి దేవుని గాయపరుస్తున్నావేమో, ఆయన దుఃఖపరుస్తున్నావు, ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఎందుకంటే నీ పైన చాలి కలిగిన ప్రభు ఎంత మాత్రం తన ఘనతను విగ్రహాలకి, తనకు రావాల్సిన ఘనతను విగ్రహాలకు చెందనివ్వడు అని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా సెలవిస్తుంది. ఇక్కడ ఇశ్రాయేల్ మనం చూసినట్లయితే అనేక మంది రాజులు వారిని విగ్రహారాధనలోకి నడిపించినారు. అహాబు వంటి వారి విగ్రహారాధనకు ప్రోత్సహించినారు. అవన్నీ బట్టి ప్రభు వారిని బబులోను రాజు చేతికి అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ఇర్మియా ప్రార్థన చేసిన రీతిగా, ఈ విలాపు వాక్యములో ప్రవక్త ప్రార్థించిన రీతిగా మొదటిగా నీ స్థితిని ఒప్పుకో, తర్వాత దేవుని యొక్క కృప కొరకు వేడుకొను. అలాగ నువ్వు చేసినట్లయితే ప్రభు నీకు సహాయము చేసేదానికి, నీకు విడుదల ఇచ్చేదానికి, నిన్ను సంరక్షించేదానికి తన చేతులను చాచి వేచి ఉన్నాడు. నీవు ప్రార్థించినప్పుడు దేవుని ప్రశ్నించే ప్రార్థన కాదు, దేవుని సన్నిధికి ఈ బలహీనతలు ఒప్పుకొండే ప్రార్థనను ప్రభు చెవియొగ్గి ఆలకించేవాడు. గర్విష్ఠులను, అహంకారులను ప్రభు ఎంత మాత్రము లెక్క చేయడు. దీన మనస్సు కలిగిన వారి వైపు ఆయన యొక్క చేతులు ఎల్లప్పుడూ చాచి ఉన్నాడు, వారిని ఆయన ప్రేమిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాంటి ప్రార్థన చేత ఒక శోధనను, నీ ముందుంటున్న పరిస్థితులను దాటి ముందుకు వెళ్తున్నావు ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఇక్కడ ప్రవక్త చెప్పిన రీతిగా, ఇక్కడ ప్రవక్త ప్రార్థించిన రీతిగా తన యొక్క బలహీనతలను, తను అనుభవిస్తున్న కార్యములను ఒప్పుకుంటూ దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటున్నావా? లేక నేను ఏ పొరపాటు చేయలేదు, నాకెందుకు ఇలాంటి కార్యములు జరుగుతున్నాయని దేవుని ప్రశ్నించి
నాకు విడుదల ఎందుకు రాలేదని ప్రభుని ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నావా అని నీ హృదయాన్ని పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో నీవు మోకరించు. నీవు దేవుని ప్రశ్నించే రీతిగా ఉన్నట్లయితే ఈ దినము ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. మొదటిగా నీ బలహీనతలను ఒప్పుకో, నీలో ఉన్న లోపములను సరిచేసుకో. అప్పుడు నీకు దేవుని యొక్క కృప అనుగ్రహించబడును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన కొద్ది హెచ్చరికలు బట్టి స్తోత్రంగా చెల్లించుకుంటాం. మేము ప్రార్థించినప్పుడు నీకు ముందుగా నాయన మేము ప్రశ్నించేవారిగా, నిన్ను సవాలు చేసేవారిగా ఉండక, నీ ముందు నాయన విరిగి నలిగిన హృదయముతో మొదటిగా మా నిజ స్థితిని ఒప్పుకొని నీ యొక్క కృప కొరకు వేడుకునేదానికి సహాయం చేయమని, విన్న వాక్యం మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.